పేమీ పర్సనల్ లోన్ యాప్ ద్వారా మనకు 15,000 రూపాయలతో లోన్ ఇస్తున్నారండి. ఇది ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ అనమాట. ఎలాంటి డాక్యుమెంట్స్ ఏమీ సబ్మిట్ చేయకుండానే మనకైతే వీళ్ళు అమౌంట్ అనేది మన అకౌంట్‌లో క్రెడిట్ చేస్తారు. ఈ అమౌంట్ అనేది ఎంత క్రెడిట్ చేస్తున్నారు, మనకి ఎంత ఈఎంఐ కట్టాలి, తర్వాత మనకి ఎంత ఇంట్రెస్ట్ రేట్ పడుతుందో పూర్తి వివరాలైతే ఈ వీడియోలో చూద్దాము. తర్వాత నేను చేయబోయే వీడియోలో బ్రాంచ్ లోన్ యాప్లో 10,000 రూపాయలు లోన్ ఎలా తీసుకున్నాను, దాని తర్వాత స్మార్ట్ కాయిన్లో 11,000 రూపాయలు లోన్ ఎలా తీసుకున్నాను, దాని తర్వాత నేను ఇంకా ఎలాంటి లోన్లు అయితే మనీవ్యూ లోన్ యాప్ ద్వారా నేను 75,000 రూపాయలు లోన్ అయితే తీసుకున్నాను, అది ఎలాగో చెప్తాను. లోన్ ఫ్రంట్ ద్వారా మనకు 15,000 రూపాయలు లోన్ అయితే తీసుకున్నాము, అది ఏ విధంగా మనం తీసుకున్నామో, ఏ విధంగా రీపేమెంట్ చేస్తామో పూర్తి వివరాలు తెలియజేస్తామండి. ఈ పేమీ యాప్ ద్వారా ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ఆ వీడియో మనకి ఇంతకుముందు వీడియోలో ఓవర్ డ్యూ అనేది మనం పేమీ నుంచి ఎలా రిమూవ్ చేసుకోవాలో అయితే తెలియజేశాము. కావాలంటే వాళ్ళు ఆ వీడియో అయితే చూడండి. అయితే మనకి ఇంకా క్రెడిట్ బి అని చెప్పి ఇంకా మంచి యాప్లు ఉన్నాయండి, రింగ్ అని మంచి యాప్లు ఉన్నాయి. ఈ యాప్లన్నింటిలోంచి నేను లోన్ అయితే తీసుకోవడం జరిగింది. లోన్ తీసుకున్న తర్వాత నేను వీడియోస్ అయితే చేస్తాను. సో ఎమర్జెన్సీ పర్పస్ ఎవరికైతే లోన్స్ కావాలో వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసిన వాళ్ళు లోన్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చూడండి, మనకైతే వీళ్ళు పేమీ వాళ్ళు మనకి 15,000 రూపాయలు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ 15,000 రూపాయల లోన్కి మన అకౌంట్లో ఎంత క్రెడిట్ అవుతుందో చూడండి. మనం ఈ 15,000 రూపాయల లోన్ తీసుకున్నట్లయితే ఈ 15,000 రూపాయలు లోన్ తీసుకున్నట్లయితే మనకి తిరిగి రీపేమెంట్ చేయాల్సింది 15,000 రూపాయల 297 రూపాయలు. మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది పర్ డే 0.11% అయితే పడుతుంది. మనకి ప్రాసెసింగ్ ఫీజు 1,800, జిఎస్టీ ఏమో 324 రూపాయలు అయితే పడుతుందండి. టోటల్గా మనకి ప్రాసెసింగ్ ఫీజు కానీ జిఎస్టీ కలిపి 2,124 రూపాయలు అనేది వాళ్ళు తీసేసుకుని మనకి వాళ్ళు బ్యాంకులో క్రెడిట్ చేసే అమౌంట్ ఎంతంటే 12,876 రూపాయలు. మనకి వీళ్ళు వన్ టైం రీపేమెంట్లు అనమాట. అంటే మనకి పేమీ లోన్ యాప్ వాళ్ళు ఏంటంటే ఎమర్జెన్సీ పర్పస్లో లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళు వన్ టైం రీపేమెంట్ అయితే తీసుకుంటున్నారు. అంటే మనకు ఒక నెల లోపల అయితే మనం అయితే వాళ్ళకి అమౌంట్ అనేది మనం వాళ్ళకి రిటర్న్ అయితే చేసేయాలి. సో ఈ లోన్ యాప్ ద్వారా మనకి లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ఈ ప్రాసెసింగ్ ఫీజు జిఎస్టీ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎమర్జెన్సీ పర్పస్లో మీకు రీజనబుల్గా అనిపిస్తే కనుక ఈ లోన్కి అయితే మీరు అప్లై చేసుకుని మీరు లోన్ అయితే పొందవచ్చు. తర్వాత ఏంటంటే మనకి రీపేమెంట్ అనేది ఇక్కడ 30/12/2024 అని చూపిస్తున్నారు కదండి. కాకపోతే రీపేమెంట్ డేట్ అనేది ఇది కాదు, మనకి వేరే డేట్ అయితే వస్తుంది. బట్ 20 నుంచి 30 డేస్ లోపు అయితే మనం రీపే డేట్ అనేది వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఓకేనండి. ఒకవేళ మనకు లోన్ అనేది ఎప్పుడైనా సరే 1 నుంచి 5 తారీఖు లోపల లోన్ తీసుకుంటే బెటర్ అండి, మనకు 30 డేస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇదనమాట. అదే మనం ఒక 10,000 రూపాయల లోన్కి అయితే అప్లై చేసుకున్నాం అనుకోండి, దీనిలో మనకి రీపే చేయాల్సింది 10,198 రూపాయలు. మనకి పర్ డే 0.11% అయితే ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. ప్రాసెసింగ్ ఫీజు 1,200, జిఎస్టీ 216 రూపాయలు అయితే వీళ్ళు కట్ చేసుకుంటారు. టోటల్గా వీళ్ళ 1,416 రూపాయలు కట్ చేసుకుని మనకి టోటల్గా డిస్పర్స్ చేసే అమౌంట్ అంటే మన బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ చేసే అమౌంట్ 8,584 రూపాయలు అయితే మనకి అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సో రీపేమెంట్ అనేది మీరు అప్లై చేసుకునే డేట్ బట్టి అయితే మీకు ఉంటుందండి రీపేమెంట్ డేట్ అనేది. ఒకసారి దీని గురించి అయితే పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే మీరు లోన్కి అయితే అప్లై చేసుకోండి. ఇందులో నాకు అనిపించింది ఏంటంటే మనకు ప్రాసెసింగ్ ఫీజు జిఎస్టీ కాస్త ఎక్కువగానే ఉంది. తర్వాత వీళ్ళు స్టార్టింగే వీళ్ళకి మీకు 15,000 రూపాయలు 30,000 రూపాయలు లోన్ ఇస్తారని లేదండి, మనం 6,000 రూపాయల నుంచి అప్లై అయితే చేస్తారనమాట. వాళ్ళు 6,000 రూపాయలు స్టార్టింగ్లో ఇస్తారు. తర్వాత మీ సిబిల్ స్కోర్ అంతా బాగున్నట్లయితే 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల లోపు ఎంతైనా మీకు లోన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. రియల్గా గేమ్స్ ఆడి విత్ నిమిషంలో మన బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అయిపోయే గేమింగ్ యాప్ అయితే ఇదండి. ఇది కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఇవన్నీ నా విత్డ్రా ప్రూఫ్స్ అనమాట. ఇది జెన్యూన్. మనకి గేమింగ్ విన్ అయిన తర్వాత మనకి విత్డ్రా ఎంపడే పెట్టుకునే అది గేమింగ్ యాప్లో ది బెస్ట్ యాప్ అయితే నేను చెప్తాను. నేనైతే ఎర్నింగ్ అయితే చాలా చేశాను. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ గేమింగ్ యాప్ ద్వారా మనీ అయితే సంపాదించుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకుని కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. మీకు సైన్ అప్ బోనస్ కూడా వస్తుంది. మీ బోనస్తో ఆడి మీరు ప్లే చేయండి. దీనిలో మంచి మంచి గేమ్స్ ఉంటాయి. డ్రాగన్ వర్సెస్ టైగర్ ఉంటుంది, హార్సెస్ ఉంటుంది, తర్వాత మనకు రమ్మీ సర్కిల్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను లోన్ యాప్స్ మీద నేను వీడియో అయితే చేస్తాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఏ లోన్ యాప్ మీద మీకు కావాలనుకుంటున్నారో ఆ లోన్ యాప్ గురించి మీరు కింద కామెంట్ అయితే చేయండి. డెఫినెట్గా నేను దానిపైన లోన్ యాప్ మీద వీడియో అయితే చేస్తాను. తర్వాత జెన్యూన్గా మనకి లోన్ ప్రొవైడ్ చేసే యాప్స్ పైన నేను తీసుకుని లోన్స్ అవి రీజనబుల్ అయితే నేను వీడియో చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ చేయండి. తప్పకుండా